ఇప్పుడు రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా ఉంది మన తెలంగాణలో? రేవంత్ రెడ్డి పాలన చాలా బాగానే ఉన్నది. అన్ని ఇంచుమించు వ్యవసాయదారులకు కూడా అది రుణమాఫీ కూడా ఇయ్యడం జరిగింది. ప్లస్ ఈ ఈ ఆడవాళ్ళకైతే పెళ్లిళ్ళైతే ఏవైతున్నాయో మొన్ననే చెక్కులు పంపిణీ చేసిండు. ఈ తెలంగాణ ప్రభుత్వం కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా బాగా ఉన్నది. పరిపాలన కూడా మంచిగా సాగుతున్నది. అంటే చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు కదా, మరి ఇవ్వట్లేదు? దాంతో పాటు చెక్కులతో పాటు తులం బంగారం అనేది అది సపరేటు వాళ్ళ ఎవరైతే పిల్ల తల్లిదండ్రులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. కామన్‌గా ఇప్పుడు తులం బంగారం అన్న తర్వాత తులం బంగారం కూడా చెక్కులతో పాటు సపరేట్‌గా ఇస్తుర్రు గానీ అది చెక్కులల్ల మాత్రం ఇష్యూ చేస్తలేరు. ఆ బంగారం పిరమైనా కూడా బంగారం కూడా ఇస్తుర్రు. సో దాంతో పాటుగా ఇప్పుడు మరి రైతు రుణమాఫీ కూడా కొంతమందికి జరగలేదు అంటున్నారు. మరి ఏమంటారు దాన్ని? రుణమాఫీ అంటే ఎవరైతే ఫారంలో అప్లై చేసుకొని ఉన్నారో వారికి మాత్రం గవర్నమెంట్ అనేది సహాయం చేసింది. అప్లై చేసుకున్న వాళ్ళకి రుణమాఫీ అనేది చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఇప్పుడు రేషన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా ఏ కార్డ్ అయినా అప్లై చేసుకుంటేనే మనకు వస్తుంది కానీ అప్లై చేసుకోకపోతే మనకు రాదు కదా. అందు గురించి అని చెప్పేసి ఇప్పుడు అప్లై చేసుకుంటే కూడా మనకి వస్తుంది అనుకో, అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం రాలేదు. థ్యాంక్ యూ.